ఇది ఇది ఒక సంవత్సరం జర్నీ కాదండి, ఇది ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల జర్నీ. 2018లో నేను న్యూస్ పేపర్ కటింగ్ చూసి, వీళ్ళు పాకిస్తాన్ నుంచి వాళ్ళు పంపిన లెటర్ న్యూస్ పేపర్ కటింగ్ చూసి నాలో ఫస్ట్ టైం దీని మీద ఒక లవ్ స్టోరీ రాయాలని నాకు అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా మీద నేనున్న పాజిటివిటీ కానీ ఇది కానీ చాలా మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు, సినిమా రెస్పాన్సే మాట్లాడుతుంది, సినిమా సక్సెసే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎక్కడో మారుమూల గ్రామం కేమెచ్చలేసాం. మేము 2018లో పాకిస్తాన్ దొరికిపోయాం. అక్కడి నుండి 2000 రిలీజ్ అయిన కానివ్వండి మా రైటర్ గారు కార్తీక్ గారు మాతో ఫాలో అవుతుంది. సంవత్సరం నుండి డైలీ ఫోన్ చేయడం, అక్కడ ఏం జరిగిందని ఏమిటనేది ప్రతిసారి డీటెయిల్గా అడగడం. మినిమం లేదని నెలకు 15 రోజులైనా ఆయన కార్తీక్ గారు ఫోన్ చేసేవారు మాకు. అక్కడ ఏం జరిగింది ఏంటని ప్రతిదీ ఏమంటే ఇలాగలగా సినిమా కథ మేము తీస్తామని చెప్పారండి. ముఖ్యంగా మెయిన్ కార్తీక్ గారి కృతజ్ఞతలు అండి. ఎక్కడో మారుమూల గ్రామం నుండి కేమెచ్చలేసాం, అది అంటే డిమెచ్చలేసాం పంచాయతీ. ఆ కథ తీసుకొని హైదరాబాద్ చుట్టూ 2 సంవత్సరాలు తిరిగారు ఆయన. మెయిన్ ఆయనకి ఇప్పుడు రుణపడి ఉంటాం కార్తీక్ గారు ముందుగా. తర్వాత ఏంటంటే తండేలు సినిమా టీం మొత్తానికి నమస్కారం, చేతులు శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే చంద్రముండేటికి కృతజ్ఞతలు అండి, జీవితంలో మరవలేనండి. సినిమా చూస్తుంటే ఏడుపు వచ్చేసి రియల్గా అక్కడ ఏం జరిగిందో ఏం చెప్పామో రైటర్ కానీ ఏం కానీ అన్ని మిస్ అయ్యకంట కళ్ళ కట్టడి చూసినట్టు అలా చూపిస్తారండి. మేము ఏం చెప్పామో ఒక్క ప్లేస్ కూడా వదలలేదండి కార్తీక్ గారు. ఈయన ఏం చెప్పారో చంద్రముండేటి గ్రేట్ అండి కార్తీక్ గారు. కానీ చంద్రముండేటి ఏం చెప్పింది, చంద్రముండేటి ఒక్క పాయింట్ కూడా తీయలేదు. సేమ్ సినిమాలు అలా